ఇంజనీరింగ్ వాస్తుతలకి స్వాగతం మిత్రులారా. మనము ఒక మండువా లోగిలి అనేటటువంటి కాన్సెప్ట్స్ అన్నీ చేసినప్పుడు లేదా ఒక మంచి ఇల్లు కట్టుకునేటప్పుడు టాయిలెట్స్ అనేవి అవకాశం ఉన్నంత వరకు వాస్తుపురుష మండలి అంతర్భాగం బయటగా ఉండమని శాస్త్రం చెప్పింది. కాబట్టి స్థలం నిడివి ఎక్కువగా ఉండే వాళ్ళకి మనము వాస్తుపురుష మండలి బయటగా ఒక ఎక్స్టెన్షన్ లాగా ఒక అవుటర్ వరండా లాంటిది తీసుకొని మనం చేసినప్పుడు అవకాశం ఉన్నంత వరకు టాయిలెట్స్ అనేవి అక్కడ మనము ఎగ్జిక్యూట్ చేస్తాము. అవి అటాచ్డ్గా ఉండే విధంగా, అదేవిధంగా కామన్గా వరండాలోకి వెళ్ళి వాడే విధంగా వాడతాము. ఆ రకంగా వాడినప్పుడు కొంత స్పేసెస్ అనేవి మనకి స్పెసిఫిక్గా ఆ యొక్క బెడ్రూమ్స్ కానీ కొంత పర్సనల్ స్పేసెస్ లాగా రూపాంతరం చెందేటటువంటి విధానాన్ని ఇక్కడ తెలియచెప్దామనే ఆలోచనతో ఇది కొత్తగా ఒక మండపేటలో ఒక ఫ్యామిలీకి ఈస్ట్ గోదావరి జిల్లాలో కొంచెం పొలం ఉందండి. ఒక 75 సెంట్లు పొలంలో ఒక 20 సెంట్లు మనకు అప్పచెప్పారనమాట. ఆ 20 సెంటుల్లో ఉత్తరానికి కొన్ని డిగ్రీసు మరీ టూ మచ్గా ఈశాన్య అనుకుంటే దాన్ని మనం సరిచేయడం జరిగింది. ఎక్కువ ఈశాన్యాలకు కూడా తిరిగి ఉండడం మంచిది కాదు. దాన్ని కరెక్ట్గా ఎంత ఈసప్రాచి తిరగాలో అంత తిప్పి మనం ఏం చేసామంటే దాన్ని మనము చేసినప్పుడు ఈ రకంగా మనకి మధ్యద్వారం పెట్టి వెళ్ళే విధంగా డిజైన్ చేసినప్పుడు ఈ రకంగా ఇన్నర్ కోర్ట్ యార్డ్ అనేది ఈ రకంగా, అంటే ఇది ఓపెన్ అనమాట. పింక్ కలర్లో ఉన్నది వర్షం పడే ప్రాంతము. ఈ పసుపచ్చగా ఉన్నది ఏంటంటే చుట్టుపక్కల కలయి తిరగడానికి కావాల్సినటువంటిది కనీసము 4 అడుగుల 8 అంగుళాలు రమారమి ఒక 5 అడుగులుగా ఉండేటట్టు ఆయం ప్రకారం డిజైన్ చేసినప్పుడు వచ్చిందనమాట. ఇక్కడ మెయిన్ చూపెట్టాల్సింది ఏంటంటే మనము ఆ యొక్క టాయిలెట్స్ని కానీ కొన్ని పర్సనల్ స్పేసెస్ని వరండాల్ని ఎలా డిజైన్ చేశాము అనేది ఇక్కడ ఇంపార్టెంట్. చూడండి, ఇక్కడ ఏదైతే నేను కర్సర్ తిప్పుతున్నానో అది అంతరాలయం అంటాం. అంటే బ్రహ్మ పాదం చుట్టూగా వచ్చేటటువంటి దైవిక పాదం ఏదైతే ఉన్నదో ఆ దైవిక పాదంలో మనిషి కళ తిరుగుతూ ఈ యొక్క పర్సనల్ స్పేసెస్, మిగతా ఈ పర్సనల్ స్పేసెస్ అన్నీ ఇవ్వండి. ఇంటి బయటగా ఈ రకంగా ఏదైతే మనకి ఇంకొక చిన్నది వాల్ లాగా చూపెట్టి చేసామో ఇది వరండా కింద డిజైన్ చేసాము. అంటే అది వరండా కింద ఉపయోగపడుతుంది. అదే రకంగా మనకి ఆ యొక్క వాష్ ఏరియాస్ కింద కూడా, వాష్రూమ్స్ కింద కూడా ఉపయోగపడుతుంది. ఇది 2 అంతస్తుల డూప్లెక్స్ మండువా కాబట్టి పై అంతస్తు వారికి ఎక్కడికెక్కడ బాల్కనీస్ వచ్చే విధంగా ఇది డెవలప్ చేసామండి. అంటే పైన స్లాబ్లోంచి వచ్చి ఈ బాల్కనీలోకి నుంచొని ఈ రకంగా కొంత వర్షపు ఇది పడకుండా, అదే రకంగా ఈ వాష్రూమ్ రేపు పై అంతస్తులో ఉండే వాళ్ళకి కూడా వాష్రూమ్ కింద ఉండడానికి ఇక్కడ ఒక్కచోట స్లాబ్ వేసామన్నమాట. మిగతాది ఈ రకంగా మనము డిజైన్లో డెవలప్మెంట్ చేసి చూపెట్టడం అనేది జరిగిందనమాట. సో ఇక్కడ మనము ఈ బెడ్రూమ్ అనమాట, ఇక నైరుతి బెడ్రూమ్ సంబంధించి లేదా వాయువ్యానికి సంబంధించినటువంటి లెక్క మనం చూద్దాం మిత్రులారా. ఇక్కడ మనము ఈ రకంగా ఇన్నర్ వరండాలోంచి మనం లోపలికి ఎంటర్ అయిన తర్వాత, అంటే అది 2 పక్కల ఎలాగైనా ఎంటర్ అవ్వచ్చు. ఎంటర్ అయిన తర్వాత ఏదైతే ఈ టాయిలెట్ ఏదైతే ఉన్నదో ఈ యొక్క టాయిలెట్ని పైన స్లాబ్ వేసామండి. ఇక్కడ కాస్త అథెస్టికల్గా ఉండడానికి ఈ యొక్క భాగాన్ని బయట నుంచి టాయిలెట్ వాడుకునే విధంగా చేయవచ్చు అనేది కూడా వారికి చెప్పడం జరిగిందండి. ఇది బయట వరండాలోకి వచ్చి ఎవరైనా గెస్ట్ వచ్చినా ఎవరు వచ్చినా వాళ్ళు దీన్ని బయటికి వాడతారనమాట. బయట నుంచి టాయిలెట్ వాడుకునే విధంగా దీన్ని చేసుకోవచ్చు అనేది ఇక్కడ చెప్పడం అనేది జరిగింది. సో చూడండి, సో ఒకటి అటుపక్కగా ఉన్నది, ఇంకొకటి ఇటుపక్కగా ఉన్నదన్నమాట. ఇది ఈ స్పేస్ అనమాట. ఈ స్పేస్ని మనము ఇక్కడ వాడుకోవచ్చు. బట్ అథెస్టికల్గా ఏంటంటే అది పైన అవసరం లేదన్నారు కాబట్టి ఇక్కడ ఈ వాల్ అనేది వేయడం జరిగిందనమాట. ఇక్కడ ఈ వాల్ వేసాము, టాయిలెట్ అది పైన అవసరం లేదన్నారు కాబట్టి దాన్ని కింద నుంచి ఈ రకంగా వాడుకునేటట్టు మనము ఒక డిజైన్ అవ్వడం జరిగింది.
అంటే ఇక్కడ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీరు అబ్జర్వ్ చేసినప్పుడు ఈ యొక్క అవుటర్ వరండా అనే దాంట్లో మనం టాయిలెట్స్ ఏర్పాటు చేసాము. అదే రకంగా ఒక పర్సనల్గా ఆ బెడ్రూమ్ వరకు చిన్న వరండా లాగా మనం ఇక్కడ ఏర్పాటు చేసాం చూడండి. ఇది ఈ యొక్క వీడియోలో చెప్పాలనుకున్న కాన్సెప్ట్ అనమాట. అంటే స్థలం నిడివి ఎక్కువగా ఉన్నప్పుడు మనం ఈ రకంగా మనం చేసుకోవచ్చు. ఇంకా ఇంటి చుట్టూ తిరగాలి అనుకునేటప్పుడు ఇంకొక పాదం ఎక్స్టెండ్ చేసుకొని దీని చుట్టూ కూడా మనము ఆ, ఏర్పాటు చేసుకోవచ్చు. సో అది ఇక్కడ ఈ యొక్క డిజైన్లో మనం అది ఏ రకంగా అచీవ్ చేసాము అంటే ఇక్కడ వాష్ ఏరియాస్ చూడండి. ఇక్కడ ఇక్కడ ఒక వాష్ ఏరియా ఉంది, ఇక్కడ ఒక వాష్ ఏరియా ఉంది. ఈ రెండు వాష్ ఏరియాస్కి బెడ్రూమ్స్కి అటాచ్డ్గా ఉంటూనే ఇంటి లోపల ఉండకుండా ఇంటి ఆవలిగా టెక్నికల్గా వాస్తుపురుష మండలి బయట ఉంటుంది. బట్ మన ఇంటి లోపల నుంచి యాక్సెస్ చేసే విధానము. అదే రకంగా ఈ యొక్క బెడ్రూమ్కి ఒక చక్కని వరండా. ఈ యొక్క వరండా మనం ఎందుకు పెట్టాము అంటే ఎవరైనా అక్కడ కూర్చొని ఒక కుర్చీ వేసుకొని కూర్చొని ఏదైనా ఒక పుస్తక పఠనం కానీ ఒక ఏకాంతం ఆ బెడ్రూమ్లో ఆ ఫ్యామిలీకి ఒక ఏకాంతాన్ని ఇవ్వడానికి ఇచ్చాము. అదే రకంగా కొంచెం పల్లెటూరులో చుట్టుపక్కలంతా కొంత సెక్యూరిటీ కావాలి కాబట్టి మనం ఇక్కడ ఏం చేసాము, ఒక గ్రిల్ అనేది ఇక్కడ ఇచ్చామండి. ఈ రకంగా ఇస్తూ ఇక్కడ మనం తీసుకున్న ఇదేంటంటే పని మనుషులు వాళ్ళు ఇది ఆగ్నేయం పక్క వంటగది అన్నమాట. ఇలాగ పని మనుషులు వాళ్ళు వచ్చినప్పుడు డైరెక్ట్గా ఇంట్లోకి రాకుండా ఈ రకంగా తూర్పు పక్కగా ఆగ్నేయం పక్కగా వచ్చి ఈ రకంగా ఈ యొక్క వాష్ ఏరియా సంబంధించినటువంటి ఏరియా ఇక్కడే మనం డిజైన్ చేసాం అనమాట. ఈ ఈ ఏదైతే మనం వాష్ ఏరియా అని చెప్పి డిజైన్ చేసామో ఈ ఈ వాష్ ఏరియా లోకి వచ్చి వాళ్ళు చక్కగా వారికి సంబంధించినటువంటి ఇదిగోండి ఇది వాష్ ఏరియా. ఈ వాష్ ఏరియాకి వచ్చేసి వాళ్ళు వెళ్ళే విధంగా డిజైన్ అంటే ఇదంతా ఒక అవుట్లైన్ అనేది వాళ్ళకి మనం చూపెట్టాం అనమాట. ఈ రకంగా మనం చేసుకోవచ్చు. ఇందులో కొంచెం స్పేసెస్ని ఫ్రేమ్వర్క్ అయితే ఇదిగో ఇంత ఈ 1800 SFT కింద వచ్చింది. పైన మనం కావాలనుకుంటే ఫుల్గా ఇంకో 1800 SFT కట్టుకోవచ్చు. లేదా దండక అంటాం అంటే ఒక దక్షిణం వింగ్ కానీ పశ్చిమ వింగ్ కానీ వేసుకోవచ్చు. లేదా లాంగ్లా అని చెప్పి చెప్తామన్నమాట. ఆ యొక్క మోడల్ పేరు సిద్ధార్థ అంటాం. అంటే దక్షిణం వింగు పశ్చిమ వింగు మనము కలిపి కట్టుకోవచ్చు. లేదా మౌలిక అనేది మనం తీసుకునేటప్పుడు ఈ యొక్క పశ్చిమము తూర్పు దక్షిణము యూ షేపు ఉత్తరాన్ని ఓపెన్ చేసి చేసుకోవచ్చు. అదే రకంగా మనం ఇంకేం చెప్పామండి, ఈ ఉత్తరము దక్షిణము పశ్చిమము మనం ఇచ్చేసుకొని కేవలం తూర్పు మాత్రమే పైన ఓపెన్ చేసుకోవచ్చు. ఇలాగా మొత్తంగా కూడా మీరు కట్టుకోవసరం లేదు, మీ అవసరానికి తగినట్టు మనం చేసుకోవచ్చు అని వాళ్ళకు ఉన్నటువంటి పొలం అండి ఇదంతా. ఇంత పొలంలో వారికి మనము కొంత ఎంత కావాలో అంత ప్లేస్ తీసుకొని ఇదిగోండి 335 × 100 ఈ స్పేస్ని మనము ఈ రకంగా తూర్పు పక్కన కూడా ఒక 30 అడుగులు రోడ్డు కింద వదిలిపెట్టామండి వాళ్ళకి. ఎందుకంటే ఇన్ ఫ్యూచర్లో వెనక పక్క ఉన్న దాన్ని వేరే ఏదైనా చిన్న చితక అవసరాలకి ఎగ్జిక్యూట్ చేయడానికి కూడా ఇంటితో సంబంధం లేకుండా ఒక 30 అడుగుల దారి అనేది మనం ఇచ్చామండి వెనక ఆస్తుల్ని వాడుకోవడానికి. సో ఈ రకంగా మనం తెలుసుకోవాల్సింది ఒకటేనండి, డిజైన్ ఒక ఆయం కట్టిన తర్వాత ఒక ఫ్రేమ్వర్క్ అనేది ఒక డిరైవ్ చేసిన తర్వాత ఈ ఫ్రేమ్వర్క్లో మన ఫంక్షనాలిటీకి పెద్దపీట వేస్తూ మీతో ఎక్కువగా డిస్కస్ చేసి మీకు కావాల్సినటువంటి లేఅవుట్ని మనం అక్కడ పొందుపరిచే పరిస్థితి అనేది డిజైన్లో ఎక్కువ పనిచేస్తాము. అందువల్ల డిజైన్ చేసేటప్పుడు ఆ ఇంట్లోని భార్య భర్త కుటుంబ సభ్యులు వాళ్ళ పిల్లలతో 3-4 అవర్స్ ఒక పర్సనలైజ్డ్గా మేము స్పెండ్ చేసిన తర్వాత మాత్రమే మేము దాన్ని 3D కింద డెవలప్ చేస్తామండి. అందువల్ల ఈ రకంగా డెవలప్ చేసినటువంటి డిజైన్ అన్నమాట ఇది. ఎందువల్ల అంటే చాలామంది ఏమడుగుతున్నారంటే ఏమండి అసలు ఇంటి అంతర్భాగంలో టాయిలెట్స్ ఉండకూడదని అంటున్నారు కదా. దయచేసి వినండి, ఇంటి అంతర్భాగంలో వాస్తుపురుష మండలిలో అవకాశం ఉన్నంత వరకు కాకుండా బయట పెట్టుకోండి అని చెప్తున్నాం తప్పితే ఒక చిన్న స్పేసెస్ ఒక సిటీస్లో మనం బయట ఆల్రెడీ కొన్ని సెట్ బ్యాక్స్ వదిలి కట్టుకోవాలి. అటువంటప్పుడు మనం ప్రత్యేకంగా ఇంకొక ఎక్స్టెన్షన్ తీసుకునేటువంటి పరిస్థితి మనకి సిటీస్లో ఉండదండి.
అందువల్ల మన ఇంటి అంతర్భాగంలో 8 డైరెక్షన్స్లో ఎక్కడెక్కడ ఈ పొల్యూటింగ్ ఎలిమెంట్స్ పెట్టుకోవచ్చు, అవి మనం ఇంటికి బెడ్రూమ్స్కి వాటికి అటాచ్డ్గా పెట్టుకోవాలా, కామన్గా వాడుకోవాలా, ఇటువంటివన్నీ చాలా సహేతుకంగా గురువులు చెప్పడం జరిగిందనమాట. అందువల్ల అదేమి పెద్ద పొరపాటు కాదు. ఇంటి లోపల టాయిలెట్స్ ఉండడం పొరపాటు కాదు, కానీ ఎక్కడ ఉండాలో అక్కడ ఉండాలి. ఎక్కడ ఉండాలో అక్కడ ఉండకపోతే అది పొరపాటు అన్నమాట. అందువల్ల మేము తగు జాగరూకత తీసుకొని మేము అవన్నీ ఇచ్చేస్తామండి. ఎందువల్లంటే మనం ఆ ఇంటి యొక్క ఆత్మని మనం పుట్టిస్తున్నాం నాలుగు గోడల మధ్య. ఆ ఇంటి యొక్క ఆత్మతత్వాన్ని ఆ డెఫినేషన్ ఎక్కడైతే తీసుకుంటుందో ఆ పారులు దెబ్బతినకుండా మనం చేసేటటువంటి ఏ ప్రక్రియ అయినా ఫంక్షన్